ఈ టిప్ ప్రతి పేరెంట్ కోసం పిల్లల స్క్రీన్ టైంని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని వాళ్ళందరూ ఈ టిప్ని అప్లై చేయండి. బాగా వేగంగా వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా చైన్ లాగారనుకోండి, సడన్గా ఆగిపోదు కదా, స్లోగా ఆగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ వెంటనే టక్కన ఆగిపోదు కదా, స్లోగా ఆగుతుంది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మొబైల్ని టక్కని లాక్కోవడం వల్ల, లేకపోతే టీవీని వెంటనే ఆఫ్ చేస్తే పిల్లలు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతారు, అంత యాంగర్ ఎందుకు చూపిస్తారంటే రీజన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ రష్ అవుతూ ఉంటుంది. 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్న ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ఎలా అయితే కంట్రోల్ తప్పిపోతుందో పిల్లలు కూడా అలాగే ఉంటారండి. అందుకే ఈసారి నుంచి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే వాళ్ళకి ముందే నెక్స్ట్ 5 మినిట్స్, నెక్స్ట్ 10 మినిట్స్లో నేను టీవీ ఆఫ్ చేస్తున్నాను అని బ్రెయిన్ని ట్యూన్ చేస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళు స్లోగా కంట్రోల్లోకి వస్తారు. సార్ భలేవాళ్ళు సార్, మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కొన్నిసార్లు నాన్న 5 మోర్ మినిట్స్, నాన్న 5 మోర్ మినిట్స్ అని అంటూ ఉంటారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు అనే వాళ్ళందరి కోసం మార్చ్ 7వ తారీఖు స్పెషల్గా మీకోసం పిల్లల స్క్రీన్ టైం వర్సెస్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ సెషన్కి పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కూర్చొని అసలు వాళ్ళ బ్రెయిన్లో జరిగే డెవలప్మెంటల్ స్టేజెస్ ఎలా ఉంటాయి, స్క్రీన్ టైం వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వీటన్నిటికీ సంబంధించి మార్చ్ 7వ తారీఖు మీ పిల్లలు కనుక 6 to 14 ఇయర్స్ అయితే 8 to 9:30 అంటే ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు 6 to 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు పేరెంట్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం 11 to 14 ఇయర్స్ వాళ్ళకి 9:30 నుంచి 11 వరకు వాళ్ళకి స్పెషల్ సెషన్ ఉంటుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. రిజిస్టర్ చేసుకునే దానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూసే పని అయితే కింద కామెంట్లో వెబినార్ అని టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఇన్బాక్స్ లింక్ వస్తుంది. యూట్యూబ్లో చూసే వాళ్ళైతే ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి, మీకు ఆటోమేటిక్ లింక్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల స్క్రీన్ టైం బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో పిల్లలతో పాటు పేరెంట్స్ అవగాహన చాలా ముఖ్యం. అందుకే ఈ సెషన్ స్పెషల్గా మీకోసం అరేంజ్ చేశాను. మిస్ అవ్వద్దు. విల్ మీట్ దేర్.